ఐటీ జాబ్స్ అంటేనే ఒక టైర్డ్నెస్ ఆర్ స్ట్రెస్ అవ్వటము ఆర్ టాక్సిక్ వర్క్ కల్చర్ ఉండటము ఇలాగా చాలామంది వాళ్ళ జాబ్స్ ప్రతిరోజు కంపెనీకి వెళ్ళే ముందు ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఏం కంపెనీ బాబు, ఏం జాబ్ రా అనే ఫీలింగు ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ఐటీ ఎంప్లాయీస్కి, వర్క్ చేసే ఎంప్లాయీస్కి వస్తూనే ఉంటుందండి. బట్ ఎవరు కూడా ఫిట్ చేయరు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫిట్ చేయకుండానే, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అండ్ ఈఎంఐస్ అని, హోమ్ లోన్స్ ఏ ఒకటి ఉంటాయి. అందువల్ల ఆ భయంతో అయినా సరే వాళ్ళు ఏదైనా సరే వర్క్ చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఆఫీస్కి వెళ్తుంటారు. బట్ రోజు మాత్రం అసలు ఈ జాబ్ వద్దు, మనం ఏదైనా బిజినెస్ పెట్టుకొని బతికేద్దాము అనే ఫీలింగ్ అయితే ప్రతిరోజు నైట్ టైం అయితే వస్తూ ఉంటుందండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఆర్ ఎవరికైనా లే ఆఫ్స్ జరిగి వాళ్ళ జాబ్స్ లాస్ అయిన తర్వాత ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే మనకి మళ్ళీ జాబ్స్ రావడం అవకాశాలు తక్కువ అవుతాయి, ఎంతవరకు కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కెరీర్ గ్యాప్ ఉంటే హెచ్ఆర్స్ ఎలాగ రియాక్ట్ అవుతారు అండ్ ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామని. ఓకే, మరి ఫస్ట్ది ఏంటంటే అసలు ఈ బర్న్అవుట్ అనే ఒక టర్మినాలజీ వినే ఉంటారు. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు బర్న్అవుట్ అనేది. సో బర్న్అవుట్ అంటే ఏంటంటే అది ఏదో టైర్డ్ అవటం కాదండి. బర్న్అవుట్ అంటే ఏదో వర్క్ చేసి టైర్డ్ అవటం కాదు. మీరు ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ దాని మీద ఆ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవటం. సపోజ్ మీరు వీకెండ్లో ఉన్నారనుకోండి, సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేశారు అండ్ సండే నైట్ మీకు అనిపిస్తుంటుంది, అరే రేపు మండే ఆఫీస్ ఉంది, ఈ కోడింగ్ ఏంటి, ఈ బగ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి కూడా టెన్షన్ పడటం, ఆర్ ఏదైనా మనకి స్లాక్ నోటిఫికేషన్స్ రావడంలో కూడా ఆ నోటిఫికేషన్ వినగానే మనకు ఒక స్ట్రెస్ ఫీలింగు, అసలు ఆ వినటానికి విరక్తి పుట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం బర్న్అవుట్ ఆప్షన్ కింద తీసుకుంటామండి. అంటే నిద్ర సరిగా ఉండదు అండ్ మీటింగ్స్ ఎప్పుడంటే అప్పుడు నైట్ టైమ్స్ కూడా పెడుతుంటారు అండ్ కాల్ చేసి మీ మేనేజర్ కానీ కాల్ చేసి ఏంటి అప్డేట్ రాలేదని ఇలాగా నైట్ టైం కాల్ చేయటం అండ్ ఈవెన్ వీకెండ్లో కూడా వర్క్ చేయించడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఎంప్లాయీస్కి ఆ స్ట్రెస్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంటుంది అండ్ అసలు ఇంక ఈ జాబ్ క్విట్ చేద్దాము, రెస్ట్ తీసుకుందాం అనే ఫీలింగ్ వస్తుందండి. ఓకే, అండ్ హెల్త్ కూడా ఆల్మోస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. బ్యాక్ పెయిన్ అని, యాంగ్జైటీ అని, సరిగా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఎంప్లాయీస్ ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే కొంత గ్యాప్ అయితే తీసుకుంటున్నారు. అది వాంటెడ్లీ తీసుకుంటున్నారు అండ్ సమ్ పీపుల్కి ఏమో లే ఆఫ్ జరిగి కూడా తీసుకుంటున్నారు. సో మరి కెరీర్ గ్యాప్ ఎంత వస్తే ఏంటి, ఏం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే, కెరీర్ గ్యాప్ అప్ టు మీరు జాబ్ లాస్ అయిన తర్వాత ఒక 2 to 6 months వరకు అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండి. హెచ్ఆర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అప్ టు 2 to 6 months. మీరు మరి ఈ 2 to 6 monthsలో మేము ఖాళీగా ఉన్నామని మాత్రం చెప్పకూడదు. దానికి ఆన్సర్ మీరు కన్విన్స్ వేలో, ప్రాపర్ వేలో చెప్పుకోవాలి. ఇలా మాత్రం చెప్పొద్దు, నాకు ఆ జాబ్ మీద విరక్తి పెట్టేసి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నేను జాబ్ క్విట్ చేశాను, సో ఒక 2 to 3 months రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కెరీర్ని మాత్రం అలా మాత్రం చెప్పొద్దండి. నెగిటివ్గా పాజిటివ్గా చెప్పండి. ఇలాగ జాబ్ లాస్ అయిన తర్వాత నేను స్కిల్స్ని అప్స్కిల్ చేసుకున్నాను, సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను, లేకపోతే నేను ఇలా కోర్సెస్ అడిషనల్గా రిలేటెడ్, క్లౌడ్ రిలేటెడ్ నేర్చుకొని రెజ్యూమ్ యాడ్ చేసుకోవడానికి అప్స్కిల్ చేసుకున్నాను, మంచి ప్రొఫెషనల్గా ముందుకెళ్ళడానికి ఇలా బ్రేక్ తీసుకున్నాను అండ్ అలాంగ్ విత్ దట్ నేను ప్యారలల్గా జాబ్ ట్రైల్స్ కూడా చేస్తున్నాను, కొన్ని పైప్ లైన్స్లో ఉన్నాయి. మనం పాజిటివ్ వేలో చెప్పుకుంటే మనం బిజీగా ఉన్నాము టెక్నాలజీతో అన్నట్టు మనం బిహేవ్ చేయాలి. ఈవెన్ మీరు రెస్ట్ తీసుకుంటున్నా కూడా అలా చెప్పుకోవాలి, పాజిటివ్ వేలో ఉండాలి. సో హెచ్ఆర్స్ మీకు 2 to 6 months ఉన్నా కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మోర్ దాన్ 6 months ఆర్ 1 year దాకా వెళ్ళిందంటే కొంచెం మనం చెప్పుకునే విధానం ప్రకారం ఏదైనా సివియర్గా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది చెప్పుకోవాలి. సో ఎనీహౌ ఈ గ్యాప్ టైంలో మీరు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతూ ఉంటే మీకు కొంత నాలెడ్జ్, నేను ఎంతవరకు ఉన్నాను, నేను ఏ పొజిషన్లో అనేది, స్టేటస్ ఏంటి, నా స్కిల్స్ యొక్క స్టేటస్ ఏంటి అండ్ ప్రజెంట్ కంపెనీస్ ఎలాంటి స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తుంది. మీరు కంప్లీట్గా ఇంకా ఐటీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటే మాత్రం మళ్ళీ తీసుకుంటే మాత్రం చాలా కష్టమవుతుందండి మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వన్స్ జాబ్ లాస్ అయ్యి మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి ప్రజెంట్. అందువల్ల మీరు మోర్ డిమాండ్ ఏదో హైయెస్ట్ ప్యాకేజ్ కావాలన్నట్టు పోకుండా మీకు యావరేజ్గా కనీసం మీకున్న కరెంట్ సిటీసీ కంటే ఒక 2 lakhs ఆర్ 1 lakh ఎక్స్ట్రా వచ్చినా కూడా జాయిన్ అవ్వండి. అసలు హెసిటేట్ చేయొద్దు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, మీలో కూడా ఎవరైనా సరే ఎలాంటి బర్న్అవుట్ సిచ్యువేషన్లో ఉండి మీరు జాబ్ క్విట్ చేశారా? సో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూనిట్ ఫాలో అవ్వండి.
అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మరొకలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.